యాక్చువల్లీ ఈ వీడియో నేను జూన్ ఎండ్ లో అండ్ జూలై ఫస్ట్ వీక్ లోనే చేద్దాం అనుకున్నా. కాకపోతే ఒక ఫోన్ ఈ OnePlus నుంచి నాట్ CE5 నాట్ 5 కోసం వెయిట్ చేశాను. వాటిని కూడా చూసి సజెస్ట్ చేద్దామని చెప్పి వాటిని చూసిన తర్వాత రెండింటిలో ఒక ఫోన్ కూడా సజెస్ట్ చేయబుద్ధి కావట్లేదు. నాట్ 5 అంటే ఓకే, అది అరౌండ్ 30,000 వెళ్ళిపోయింది, అది తీసేద్దాం. నాట్ CE5 స్టీరియో స్పీకర్స్ ఇవ్వకుండా మోనో స్పీకర్స్ ఇచ్చారు అండ్ అప్గ్రేడ్స్ కంటే కూడా డిగ్రేడ్స్ ఎక్కువ కనబడుతున్నాయి. సో నాట్ CE5 నేను ఈ లిస్ట్ లో ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ Moto H60 స్టైలిస్ ని Moto Edge 16 కూడా నేను ఇంక్లూడ్ చేయట్లేదు. ఆ ఫోన్స్ గురించి ఎక్కువ అడగమాకండి. అలానే ప్రైస్ డ్రాప్ అయిన ఫోన్స్ కొన్ని ఉన్నాయి. Realme 14 Pro Plus కానివ్వండి, Realme GT60 కానివ్వండి, ఇవి కాదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న వాటిలో బెస్ట్ ఏంటో నేను పిక్ చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిక్ చేస్తారు. నా టాప్ 5 పిక్స్ ఇవి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టాపిక్ బెస్ట్ మొబైల్స్ అండర్ 25,000. 20,000 నుండి 25,000 రూపాయల మధ్యలో చాలా ఫోన్స్ లాంచ్ అయినాయి. బట్ టాప్ 5 ఫోన్స్ చెప్తాను. అందులో 3 ఫోన్స్ మాత్రమే పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ 3 ఫోన్స్, తర్వాత 2 ఫోన్స్ ఆప్షనల్ అండ్ బోనస్ గా లాస్ట్ ఇంకొక 2 ఫోన్స్ చెప్తా. అవి ఆఫర్స్ లో ప్రైస్ డ్రాప్ అయ్యి 25,000 రూపాయలకు ఆల్రెడీ వచ్చాయి. మళ్ళీ సేల్స్ లో గానీ మళ్ళీ ఆఫర్స్ లో గానీ 25,000 రూపాయలకు వస్తే అటు ఇటు ఆలోచించుకుని డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు లాస్ట్ 2 ఫోన్స్ ని. మనం లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. ప్రయారిటీ వైజ్ చెప్తా. ఫస్ట్ పొజిషన్ ఏది తీసుకోవాలి, సెకండ్ పొజిషన్ ఏం పెట్టుకోవాలి, థర్డ్ పొజిషన్ ఏం పెట్టుకోవాలని కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కల్లో ఫినిష్ చేసేస్తాను. మీ టైం కూడా ఎక్కువ వేస్ట్ చేయను. ప్రతి ఒక్కటి ఆల్రెడీ రివ్యూలో చెప్పినట్టు డీటెయిల్ గా చెప్పి బోర్ కూడా కొట్టనే ఉన్నాను. మెయిన్ USPs ఇంపార్టెంట్ ఫీచర్స్ చెప్పి వీడియోని తగ్గొట్టేద్దాం. లేట్ చేయకుండా మన లిస్ట్ లో ఫస్ట్ ఫోన్ Realme నుంచి Realme P3 Ultra. చాలా రోజుల తర్వాత Realme P సిరీస్ తో కంబ్యాక్ ఇచ్చింది. అందులోనూ P3 Ultra. P3 Pro వస్తుంది. P3 Pro పిక్ చేసుకోకండి. P3 Ultra ఇప్పుడు ఆల్రెడీ ప్రైస్ తగ్గించారు. స్పెక్స్ చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఫోన్ 23,000 రూపాయలు పెట్టారు డైరెక్ట్ ప్రైస్. బిల్డ్ క్వాలిటీ పాలికార్బోనేట్ బాడీ, IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. వాటర్ లో పడేసినా గానీ ఏం కాదు. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 8350 Ultra ప్రాసెసర్ తో వస్తుంది. 3.35 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్, మంచి కెపాసిటీ ఉన్న ప్రాసెసర్. ర్యామ్ కూడా LPDDR5X ర్యామ్ తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ టైప్ తో. డిస్ప్లే 6.8 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ తో వస్తుంది. 59 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి. అండ్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మోస్ ఉండదు. NFC కూడా ఉండదు. ఎయిర్ ప్లస్ ఉంటుంది. మీరు రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవచ్చు. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX896 సెన్సర్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్, 4K 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు రేర్ కెమెరాతో. ఫ్రంట్ మాత్రం 1080p వరకే. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. మీరు ఒకవేళ ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడుకుంటున్నట్టయితే బ్యాటరీ నుంచి కాకుండా డైరెక్ట్ ఛార్జర్ నుంచే పవర్ తీసుకొని బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం రావడానికి ఉపయోగపడుతుంది. అండ్ UI Realme OS 6.0 బేస్డ్ ఆన్ Android 15 2+3 years అప్డేట్ పాలసీతో వస్తుంది. సో ఇది ఫస్ట్ పొజిషన్ Realme P3 Ultra పెట్టుకోండి. దీంట్లో IP రేటింగ్, ప్రాసెసర్, డిస్ప్లే, స్పీకర్స్, IR, ఈవెన్ బ్యాటరీ. ఇంకా మన లిస్ట్ లో సెకండ్ ఫోన్ బ్యాటరీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు ఈ ఫోన్ పిక్ చేసుకోండి. iQOO Z10 7300 mAh బ్యాటరీతో వస్తుంది. స్పెక్స్ చెప్తా, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఫోన్ ఇప్పుడు డైరెక్ట్ గా 22,000 రూపాయలు పెట్టారు. ఆఫర్ EMI లో తీసుకుంటే ఇంకొక 1000 రూపాయలు తగ్గి 21,000కే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ పాలికార్బోనేట్ ఫ్రేమ్, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉండదు. IP65 స్ప్లాష్ రెసిస్టెంట్. కాకపోతే మిలిటరీ గ్రేడ్ MIL810H ప్రొటెక్షన్ ఉంది. ప్రాసెసర్ Snapdragon 7S Gen 3 ప్రాసెసర్, 2.5 GHz యావరేజ్ ప్రాసెసర్. ఇది 60 FPS BGMI సపోర్ట్ చేసింది. RAM LPDDR4X UFS 2.2, ఇవి కూడా యావరేజ్. అండ్ డిస్ప్లే 6.77 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ ఉండదు. NFC ఉండదు. దీంట్లో కూడా IR బ్లాస్టర్ ఉంటుంది. రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX882 సెన్సర్ తో వస్తుంది. ఓల్డ్ సెన్సర్ ఇది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా తో వస్తుంది. రికార్డింగ్ 4K 30 FPS లో బోత్ ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ 7300 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. OS FunTouchOS 15 బేస్డ్ ఆన్ Android 15 తో వస్తుంది. అప్డేట్ పాలసీ 2+3 years ఇది కూడా. ఈ ఫోన్ లో బ్యాటరీ ఒకటి బాగుంటుంది. అండ్ మినిమల్ మోడరేట్ యూజర్ కి అయితే పిక్ చేసుకోండి. నెక్స్ట్ మన లిస్ట్ లో థర్డ్ ఫోన్. దీంట్లో కొద్దిగా మినిమల్ బగ్స్ ఉన్నాయి కెమెరాలో. అండ్ అప్డేట్ పాలసీ పరంగా కొంచెం లేట్ ఉంటున్నారు. అండ్ అక్కడక్కడ కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. డిస్ప్లేలో లైన్స్ వస్తున్నాయి అన్నట్లు. ప్రాసెసర్ కూడా అరౌండ్ ఒక 15,000 16,000 వచ్చే ప్రాసెసర్ తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నారు. నాకు పర్ఫార్మెన్స్ దీంట్లో నచ్చలేదు. కెమెరాస్ అండ్ IP రేటింగ్స్ ని బేస్ చేసుకుని థర్డ్ పొజిషన్ లో పెడుతున్నా. నేను Moto H60 Fusion గురించి మాట్లాడుతున్నాను. Moto Edge 50 Fusion దీనికంటే బెటర్ ఫోన్. కొన్ని డౌన్ గ్రేడ్స్ అయినాయి 60 Fusion లో. ఎగ్జాంపుల్ NFC తీసేయడం, కొంచెం కెమెరాస్ కూడా దాంట్లోనే బెటర్ ఉన్నాయి లాస్ట్ జనరేషన్ లో. బట్ స్పెక్స్ చెప్తాను, ఒకసారి చూడండి. Moto H60 Fusion 25,000 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 23,000 రూపాయలకు వస్తుంది. బిల్డ్ క్వాలిటీ పాలికార్బోనేట్ ఫ్రేమ్, లెదర్ బాడీ ఉంటుంది. IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL810H ప్రొటెక్షన్ కూడా ఉంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వచ్చింది. ప్రాసెసర్ MediaTek Dimensity 7400 2.5 GHz ప్రాసెసర్. ఇది 15,000-16,000 లో కూడా వచ్చేసింది ఈ ప్రాసెసర్. RAM LPDDR4X UFS 2.2 యావరేజ్. అండ్ 6.67 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. NFC ఉండదు. IR బ్లాస్టర్ ఉండదు. రెండు లేవు. ఆల్మోస్ట్ ప్రతి ఫోన్ లో ఒక ఫీచర్ ఉంటే ఇంకొక ఫీచర్ ఉండట్లేదు. బట్ మన ఛానల్ లో మాత్రం ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ ని కవర్ చేస్తూ కాంటెంట్ మేము ముందుకు తీసుకొస్తున్నా. మధ్యలో వచ్చే ఛానల్ కి యాడ్ చేసుకుంటున్నందుకు సారీ. బట్ మెజారిటీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కాంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు. అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను, కాంటెంట్ వర్త్ ఉందని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వలేదని నా టార్గెట్. నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీగా రీచ్ అయిపోతాం. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony LYT 700 సెన్సర్ తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ అగైన్ 32
మెగాపిక్సెల్ కెమెరా ఉండింది. అన్ని 3 కెమెరాస్ అంటే మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ అండ్ ఫ్రంట్ కెమెరా మూడిటితో మనం 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. UI హెలో UI బేస్డ్ ఆన్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది అండ్ 3+4 years అప్డేట్ పాలసీ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ఫోన్ పోకో నుంచి పోకో X7 Pro. ఈ ఫోన్ లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మోటో 860 ఫ్యూజన్ కంటే బెటర్ ఫోన్ ఈ ఫోన్. కాకపోతే ఆప్టిమైజేషన్ లాస్ట్ జనరేషన్ పోకో X6 Pro లో కూడా సరిగ్గా లేదు ఆప్టిమైజేషన్. పోకో X5 Pro లో ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. గేమింగ్ లో ఇప్పటికీ వీళ్ళు 60 FPS 90 FPS ఇంకా 120 FPS అప్పుడు కూడా తీసుకుని రాలేదు. దానికోసం స్టిల్ వెయిటింగ్ అండ్ కెమెరాస్ అసలుకే బాగు. ఒకసారి పోకో X7 Pro స్పెక్స్ కూడా చూద్దాం. ఈ ఫోన్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే 8GB 256GB వేరియంట్ 24,000 రూపాయలకి వస్తుంది. బిల్డ్ క్వాలిటీ IP68 IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. పాలికార్బోనేట్ ఫ్రేమ్, ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. X6 Pro లో మీకు విక్టస్ ఉండిద్ది, దీంట్లో 7i తీసుకొచ్చారు. ప్రాసెసర్ MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. 90 FPS గేమింగ్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ RAM LPDDR5X తో UFS 4.0 స్టోరేజ్ టైప్స్ వస్తుంది. లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5 రెజల్యూషన్ డిస్ప్లే. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేసిద్ది. 12-bit ప్యానల్, చాలా మంచి డిస్ప్లే. 3200 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి అండ్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేసిద్ది. NFC IR రెండు ఉంటాయి. ఈ అండర్ 25,000 లో NFC IR రెండు ఉన్నది ఈ ఫోన్. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ప్రైమరీ కెమెరా LYT600 సెన్సార్ తో వస్తుంది అండ్ ఇంకా ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 6550 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు అండ్ ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. అండ్ UI HyperOS 2.0 బేస్డ్ ఆన్ Android 15 అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీని ఇస్తున్నారు. కొంచెం గేమింగ్ ఆప్టిమైజేషన్ బెటర్ చేసి కెమెరాస్ బాగుంటుంటే ఈ ఫోన్ మనం గట్టిగా రికమెండ్ చేసే వాళ్ళం. ప్రస్తుతానికి ఇది 4th పొజిషన్ లో ఉంది. అండ్ ఇంకా 5th పొజిషన్ లో కొద్దిగా ఫార్మ్ ఫ్యాక్టర్ డిఫరెంట్ ఉండాలి. ఈ లైట్ మిటిక్ లైట్లు కొంచెం ఇష్టపడే వాళ్ళు అండ్ ముఖ్యంగా OS క్లీన్ OS అండ్ కొంచెం డిఫరెంట్ గా ప్రొఫెషనల్ యూసేజ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ ఫోన్ సెట్ అవుతుంది. కాకపోతే దీంట్లో మైనస్ ఛార్జర్ రాదు. ఛార్జర్ సపరేట్ గా కొనుక్కోవాలి. మినిమం మీరు 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నేను నథింగ్ ఫోన్ 3A గురించి మాట్లాడుతున్నా. ఒకసారి స్పెక్స్ చెప్తాను చూడండి. ఈ ఫోన్ 25,000 రూపాయలు ఉంటుంది. 23,000 రూపాయలకి కార్డ్ ఆఫర్ తో వచ్చేది. బిల్డ్ క్వాలిటీ పాలికార్బోనేట్ తో వస్తుంది. ఫ్రంట్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో ఉండిద్ది. IP64 ప్లస్ అసిస్టెంట్, కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉండదు. ఇంకా ప్రాసెసర్ దీంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 2.5 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. 90 FPS లో BGMI గేమింగ్ చేసుకోవచ్చు. LPDDR4X RAM తో UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది యావరేజ్ అండ్ NFC ఉంటుంది. దీంట్లో IR ఉండదు. మీరు కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. 6.77 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే, ఇది కర్వ్డ్ కాదు. 3000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్ లాంటివి ఉండవు. కెమెరాస్ రేర్ సెట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సెన్సార్స్ పర్టికులర్ గా ఏం మెన్షన్ చేయట్లా. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. వీడియోస్ 4K 30 FPS లో రేర్ సెట్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p లో మాత్రమే రికార్డ్ చేయగలం. అండ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 50 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. 50 వాట్ ఛార్జర్ సపరేట్ గా కొనుక్కోవాలి. అది 2,000-3,000 రూపాయల వరకు ఉంటుంది. ఇంకా OS నథింగ్ OS 3.1 బేస్డ్ ఆన్ Android 15. బడ్జెట్ మనం 23-25 పెట్టుకున్నా కానీ మళ్ళీ ఇంకొక 2,000-3,000 రూపాయలు అదనంగా పెట్టుకోవాలి కాబట్టి దీన్ని మీరు లాస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకోండి. కెమెరాస్ ముఖ్యంగా బాగుంటాయి అండ్ OS చాలా బాగుంటుంది. ఇన్ బాక్స్ ఛార్జర్ వచ్చి దీన్ని 3rd పొజిషన్ లో పెట్టుండేవాడి. ఇక్కడికి మన టాప్ 5 లిస్ట్ అయిపోయింది. ఇంకా స్టార్టింగ్ లో చెప్పినట్లు బోనస్ 2 ఫోన్లు చెప్తానన్నా కదా, పెద్దగా స్పెక్స్ ఏమి చెప్పను వీటి గురించి, ఎందుకంటే చాలా మందికి తెలిసిన ఫోన్స్. ఫస్ట్ iQOO Neo 10R, సెకండ్ ఫోన్ OnePlus Nord 4. ఈ రెండు మంచి ఆల్రౌండర్ ఫోన్స్. మీకు ప్రాసెసర్ పరంగా కానివ్వండి, కెమెరాస్ పరంగా కానివ్వండి, ఈవెన్ బ్యాటరీ, NFC, ఎయిర్ బ్రష్, ఆల్మోస్ట్ అన్నిటి పరంగా మిమ్మల్ని ఈ 2 ఫోన్స్ సాటిస్ఫై చేస్తాయి. కాకపోతే ప్రైసింగ్ మన ఆఫర్స్ లో ఈ 2 ఫోన్స్ కూడా 25,000 రూపాయలకి వచ్చినాయి. ఇప్పుడు ప్రైస్ మళ్ళీ వాటి ఆర్డినరీ ప్రైసెస్ కి వెళ్ళిపోయినాయి. 28,000, 29,000 అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకవేళ 25 లో వస్తే మాత్రం OnePlus Nord 4 గానీ iQOO Neo 10R గానీ ఈ 2 ఫోన్స్ లో ఏదో ఒక ఫోన్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన 5 ఫోన్లు వదిలేసేయచ్చు కావాలంటే. Nord 4, iQOO Neo 10R 25,000 వస్తే ఖచ్చితంగా తీసుకోండి. సో ఇది ఓవరాల్ గా బెస్ట్ మొబైల్స్ అండర్ 25,000 జూలై 2025. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.